This is Kia Forte LXS model. Kia cars are the second most selling car in 2022, 2023, 2024. ఇది డైరెక్ట్ గా Honda Civic, Toyota Camry and Mazda 3 ఇవన్నిటితో కంపీట్ చేస్తుంది. Kia Forte లో మొత్తం 4 మోడల్లు ఉన్నాయి. LX, LXS, GT లైన్, GT. ఇది మీరు చూసేది LXS మోడల్. దీంట్లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది, 147 హార్స్ పవర్ ఇస్తాడు అండ్ ఇది 16-inch అలాయ్ వీల్స్. మీరు చూసుకున్నట్టుగా అయితే డోర్ హ్యాండిల్స్ కి ఎక్కడ కూడా కీస్ పెట్టుకునేటట్టు లేదు. కార్ మొత్తం ఈ కీస్ తోటే హ్యాండిల్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఈ కీస్లో ఉన్న బ్యాటరీ అయిపోతే గనక మీరు ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ఈ బటన్ ఇలా ప్రెస్ చేసుకొని ఇది ఇట్లా బయటికి లాగాలి అంతే. ద కార్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్ అండ్ ప్లాస్టిక్. కొన్ని పార్ట్స్ ఏమో స్టీల్ తోటి చేసిరు, కొన్ని పార్ట్స్ ఏమో ప్లాస్టిక్ తోటి చేసిరు. మీరు సౌండ్ బట్టి తెలుసుకోవచ్చు ఎక్కడ స్టీల్ ఉందో ఎక్కడ ప్లాస్టిక్ ఉందో. కార్ డిజైన్ చూసుకోండి ఎంత స్లీక్ అండ్ మోడర్న్ గా ఉంది కదా, అసలు చాలా స్పోర్టీ ఫినిష్ వస్తుంది. దీని ఈ ప్రైస్ లో ఇంత స్పోర్టీ ఫినిష్ రావడం చాలా గ్రేట్. అసలు మీరు ఇక్కడ చూసుకోండి, హెడ్ లైట్స్ చూసుకున్నా, ఏ లైట్స్ చూసుకున్నా చాలా షార్ప్ ఇంకా కూల్ డిజైన్ మోడర్న్ ఫినిష్ తో వచ్చినాయి అనమాట. ఇక్కడ గ్రిల్ కూడా చూసుకోండి, చాలా యూనిక్ గా ఉంది. ఇక్కడ గ్రిల్ అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ అయితే నాకు కియాలో నచ్చేది ఏంటంటే డిజైన్ క్రేజీ చేస్తారనమాట. హెడ్ లైట్స్ మొత్తం ఒక బీటిల్ ఫేస్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది కూడా చూసుకోండి, ట్రిమ్ కూడా బాగుంది. ఇక్కడ కియా లోగోని రీడిజైన్ చేసారు. ముందేమో కియా వేరే లోగో ఉంటుండే, ఈ లోగో పెట్టిన తర్వాత వీళ్ళకి సేల్స్ చాలా బాగా పెరిగినాయి. టైల్ లైట్స్ కూడా చూసుకోండి, చాలా షార్ప్ ఫినిష్ ఉంటుంది. ఇవేమో బ్రేక్స్ పడినప్పుడు పనిచేస్తాయి, ఇదేమో నీకు ఇండికేటర్స్ కోసం పనిచేస్తాయి. నేనైతే పర్సనలీ ఇక్కడ ఇండికేటర్ పెట్టడం చాలా రాంగ్ డిసిజన్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే మీరు క్లోజింగ్ ఉన్నప్పుడు, కార్స్ క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇండికేటర్ వేసిన వాళ్ళు ఏదో తెలియదు చాలా మందికి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కనిపించదు కింద పెడితే ఇండికేటర్. కమాన్ కార్ లోపలికి వెళ్ళిపోదాం. కార్ లోపల ఈజీగా స్లైడ్ అయిపోతున్నా, అసలు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ లేకుండా స్లైడ్ అయిపోతున్నా నేనైతే. ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ లో మనకి హోమ్ లింక్స్ ఇచ్చింది అనమాట. ఈ హోమ్ లింక్స్ ఎందుకు వాడతారంటే ఈ బటన్స్ ని మీరు మీ గరాజ్ కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. హోమ్ గరాజ్ గానీ ఒకవేళ మీ ఆఫీస్ కి గరాజ్ ఉంటే దానికి కూడా కాన్ఫిగర్ చేసుకునేటట్టు ఇవి ఉన్నాయి. సో ఇక్కడ 3 అయితే ఇచ్చిండు, ఎవరికైనా 3 houses ఉంటే 3 houses కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే 8-inch స్క్రీన్ వచ్చింది మనకి. దీంట్లో మీకు వైర్లెస్ కార్ ప్లే ఉంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉంది. సో మరి ఎందుకు ఈ వైర్ వాడుతున్నా నేనంటే ఛార్జింగ్ కోసం. దీంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది లేదు. అంటే డౌన్ సైడ్ ఏంటంటే వైర్ ఏదైతే ఉందో USB-B మాత్రమే సపోర్ట్ చేస్తుంది, USB-C ఇన్పుట్ లేదు. స్టీరింగ్ క్యాన్ బి అడ్జస్టబుల్ అప్ అండ్ డౌన్. మీకు ఆటోమేటిక్ కాలింగ్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, ఈ బటన్ నొక్కి కాల్ చేసుకోవచ్చు, కాల్ ఎండ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సౌండ్ కంట్రోల్ కూడా డైరెక్ట్ ఇక్కడనే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సౌండ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. With this tuner you have this cruise control option here, wiper control options ఉన్నాయి, లైట్స్ కూడా, హెడ్ లైట్స్, ఆటో గానీ, బీమర్ కావాలంటే బీమర్ గానీ, ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. కీ ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ లేదు. కమింగ్ టు ద సేఫ్టీ ఆఫ్ దిస్ కార్, దీంట్లో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది. అంటే మీ కార్ కి ఏదైనా బ్లైండ్ స్పాట్ లో ఉంటే ఇది ఆటోమేటిక్ గా మీకు వార్నింగ్ ఇస్తా ఉంటది అనమాట, కికి అని చెప్పి. అలాగే దీంట్లో లేన్ కీపింగ్ అసిస్ట్ కూడా ఉంది, అంటే మీరు ఒక లేన్ లోనే ఉంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ వీల్ వార్నింగ్ అసిస్ట్ కూడా ఉంది. ఏదైనా కార్ కి మీరు క్లోజ్ ఇన్ అవుతా ఉంటే ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇంకా టూ మచ్ క్లోజ్ గా వెళ్తే ఇంకా ఆటో బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో 4 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది, ఇంకా లేన్ కీపింగ్ అసిస్ట్ ఉంది, ఆటో బ్రేకింగ్ ఉంది, ఫ్రంట్ కార్ కొలిజన్ వార్నింగ్ కూడా ఉంది. సో 4 ఫీచర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్స్ టు హ్యావ్ ఇన్ ఏ కార్ విత్ ఇన్ బడ్జెట్. లోపల మెటీరియల్ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే ఇదంతా ప్లాస్టిక్ అనమాట, కానీ మీకు ఒక మెటల్ ఫీలింగ్ ఇస్తుంది, ఒక లెదర్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ ఇదంతా ప్లాస్టిక్. సీట్స్ మెటీరియల్ వచ్చేసరికి వూవెన్ క్లాత్. ఇదైతే చాలా ఫర్మ్ అంటే ఫర్మ్ ఉంటుంది. నేనైతే దీంట్లో 3-4 hours డ్రైవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సీటింగ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి పవర్ బటన్స్ ఏం లేవు. రిక్లైన్ లివర్ ఉంది, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడర్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా సీట్ అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంది. నా సీట్ అయితే హైట్ కి అడ్జస్ట్ అయ్యి ఉంది. ఇక్కడ లోవర్ చేసుకోవాలనుకుంటే లోవర్ చేసుకోవచ్చు. సెకండ్ రో చూసుకోండి, అసలు నేను ఫ్రంట్ సీట్ చాలా బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకున్నా, అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్లైట్ లో కూర్చున్న దానికంటే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎంత స్పేస్ ఉంది చూసుకోండి. నాకు ఇక్కడ హైట్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మీకు 6 feet కూడా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇక్కడ చిన్న బంప్ వచ్చింది, బట్ ఇట్ ఇస్ వెరీ స్మాల్ బంప్ ఎట్ ద బాటమ్. వేరే కార్స్ కి ఇక్కడ వరకు కూడా వచ్చిన, కొన్ని కార్స్ కి ఇక్కడ వరకు కూడా వస్తాయి, బట్ ఇక్కడ చాలా చిన్న బంప్ ఉంది. సో మధ్యలో వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇక్కడ సెకండ్ రో లో ఇంటీరియర్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు పైన చూసుకున్నట్టు అయితే సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఓవర్ హెడ్ సన్ గ్లాసెస్ స్పాట్ వచ్చింది. అండ్ సెంటర్ కన్సోల్ ట్రే వచ్చింది. ఇక్కడ 2 cup holders ఇచ్చిరు. అండ్ ఇక్కడ మధ్యలో ఫోన్ పెట్టుకోవడానికి లేదా వ్యాలెట్ పెట్టుకోవడానికి 2 compartments స్టోరేజ్ వచ్చింది. అండ్ గ్లవ్ బాక్స్ ఆప్షన్ ఉంది.
అక్కడ చూసుకున్నట్టుగా అయితే డోర్ పాకెట్స్ ఇచ్చిండు. పైన ఏమో చిన్న స్పేస్ ఉంది, కిందనేమో వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి వచ్చింది. ట్రంక్ స్పేస్ చూసుకోండి మామ, 23 kg బ్యాగ్స్ రెండు ఈజీగా పడతాయి. దీని అఫీషియల్ కెపాసిటీ వచ్చేసి 15.3 క్యూబిక్ ఫీట్ అన్నమాట. అండ్ ఇక్కడ నీ సెకండ్ రో సీట్స్ కూడా బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 లివర్స్ ఉన్నాయి చూసుకోండి ఆప్షన్స్. ఇది పుల్ చేసుకోవాలి, ఇలా సీట్స్ ఇలా బెండ్ చేసుకుంటే ఫుల్ ఆన్ మీకు ఒక చిన్న సైజ్ మినీ ట్రక్ అంత స్టోరేజ్ ఉంది. ఇక్కడ మీకు టీవీ కానీ, ఏదైనా డెస్క్ కానీ, ఏదైనా డైనింగ్ టేబుల్ కానీ ఏదైనా పడుతుంది ఇక్కడ మీకు. డ్రైవింగ్ అయితే చూసుకోండి, చాలా స్మూత్ ఉంటుంది అనమాట డ్రైవింగ్ అయితే. ఇంకా అసలు లైట్ ఉంటుంది కారు. మీకు ఒకవేళ హెవీగా అనిపించాలి కారు, ఇంకా పవర్ కావాలి కార్లో అంటే ఇక్కడ స్పోర్ట్ మోడ్ వేసుకోవాలి. సో అప్పుడు మీకు చాలా పవర్ వస్తుంది అనమాట కార్లో. సో మీకు స్పోర్ట్ మోడ్లో మీరు 3 RPM పైనే మీరు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ ఆన్ ఇక పవర్తో యాక్సలరేట్ అవుతూ ఉండొచ్చు. అండ్ మీకు కార్ కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ క్విక్, కంట్రోల్ కూడా బాగుంటుంది అనమాట స్పోర్ట్ మోడ్లో. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ టెస్ట్ చేద్దాం. నా పక్కన ఒక కార్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఇండికేటర్ ఇస్తాను, నా కార్ వార్నింగ్ సౌండ్ ఇస్తుంది చూడండి. చూసిందా, వార్నింగ్ సౌండ్ ఇస్తుంది. అండ్ మిరర్స్ మీద కూడా ఒక ఎల్లో కలర్ పాపప్ లెక్క వస్తూ ఉంటుంది అనమాట. అరే పక్కన కార్ ఉందని చెప్పి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారానైనా డిటెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండికేటర్ వేస్తే నీకు వార్నింగ్ సౌండ్ కూడా వస్తుంది. అరే పక్కన ఉందిరా బై కారు, నువ్వు తీసుకోకు లెఫ్ట్ అని చెప్పేసి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కార్. ఈ కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి. సిటీలో స్ట్రీట్స్ లో అయితే 35 మైల్స్ పర్ గ్యాలన్ ఇస్తుంది. అదే హైవేలో మాత్రం 40 to 41 మైల్స్ పర్ గ్యాలన్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 11 గ్యాలన్స్ పడతాయి. సెకండ్ క్వశ్చన్, దీని కార్ ప్రైస్ ఎంత? నేను 2023లో ఈ కార్ $24,500 కి కొన్నా. సో ఇప్పుడు ఈ కార్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ కార్ నే రీమోడల్ చేసి కియా K4 అని కొత్త మోడల్ డిజైన్ చేసిరు. ఆ కార్ ని కూడా పక్కా రివ్యూ చేస్తాను మీకోసం. దీంట్లో నేను కొట్టిన టాప్ స్పీడ్ 111 మైల్స్ పర్ అవర్. ఇది నా టాప్ స్పీడ్ ఈ కార్ లో. అసలు ఈ కార్ రివ్యూ ఎందుకు చేస్తున్నా నేను? ఈ కార్ నేను నా సొంత డబ్బులతో కొనుక్కున్న నా ఫస్ట్ కార్. ఈ కార్ అనే కాదు, ఇంకా మరికొన్ని మంచి ఫేమస్ కార్స్, పాపులర్ కార్స్, ఇంకా సూపర్ కార్స్, అన్ని కార్స్ రివ్యూ చేయబోతున్నా నేను. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లైక్ చేస్తూనే ఉండండి. నా వీడియోస్ ఒక ఉత్సాహం ఇస్తుంది నాకు. సో పక్కా లైక్ చేస్తూ ఉండండి.